వృషభ రాశి వారికి గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందటం వల్ల 14 మే 2025 నుండి 2 జూన్ 2026 వరకు దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా ఉండటం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు. వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి. వృషభ రాశి నుండి అష్టమ లాభాధిపతి గురుగ్రహం. ఆ యొక్క గురుగ్రహము మీకు ధన కుటుంబ స్థానం అంటే 2వ స్థానంలో మిథునంలో ఉండబోతున్నారు. ఉండి ఆయన అక్కడి నుండి పంచమ దృష్ట్యత మీ యొక్క 6వ స్థానాన్ని, సప్తమ దృష్ట్యత మీ యొక్క అష్టమ స్థానాన్ని, అదేవిధంగా నవమ దృష్ట్యత మీ యొక్క 10వ స్థానాన్ని చూస్తూ ఉన్నారండి. ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే గురుడి యొక్క దృష్టి మంచిది. 2వ స్థానంలో ఉంటున్నారండి. అనుకోని ధనం రావటం, షడన్ మనీ. అష్టమం అంటే షడన్, ద్వితీయం అంటే ధనము. సో అనుకోని అదైతే మీ గృహంలో కూడా రావటం కూడా జరుగుతుంది. లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల నుండి కానీ, ఇన్లాస్ అంటే అత్తమామల నుంచి కానీ ధనం రావటం కావచ్చు, సహకారం రావటం గాను ప్రాస్పెరిటీ అనేది వస్తుంది. అదేవిధంగా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ, వారసత్వ ఆస్తి ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు ఏదో పెండింగ్ ఉండి ఉండొచ్చు, డిలే అవుతూ ఉంటాయి. అది దిస్ ఇస్ ద రైట్ టైం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వెల్త్, సంపద కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వస్తాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లో మీరు గతంలో ఎప్పుడైనా చేసి మొదలేసి ఉంటారండి. ఏదంటే షడన్, ద్వితీయం అంటే ధనం, ఏదంటే మర్చిపోవడం. సో కాబట్టి ఏంటంటే ఆ ధనం కూడా ఆశంగా వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు. అంటే దాని మీనింగ్ ఏంటయ్యారంటే మీ యొక్క పొదుపు అనేది పెంచుకుంటూ పోతారు. సో మంచి పాజిటివ్గా అయితే కనపడుతుంది. మరి కుటుంబ పరంగా చూస్తే ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఇంప్రూవ్ అవుతాయండి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేయటం కావచ్చు, బంధువుల మిత్రులు రాకపోకలు కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. 2లో ఉన్న గ్రహము గురుడి యొక్క దృష్టి 6వ స్థానం మీద పడుతూ ఉంటుంది. 6 అంటే శత్రు, రుణ, రోగ బాధ అండి. సహజంగా ప్రతి వారు కూడా రుణాలు ఆశ్రయిస్తూ ఉంటాం. అంటే లోన్స్ త్రూగానే మీకు శాంక్షన్ అవుతాయి. ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, గతంలో ఉన్నటువంటి అప్పు తీర్చాలనుకున్నా లోన్స్ అప్రోచ్ అవుతే లోన్స్ వస్తాయి. లేదంటే కొత్త వ్యాపారం కానీ, కొత్త ప్రాపర్టీ తీసుకోవడం కానీ, ఏదైనా కొత్త వ్యవహారం నడపాలంటే కూడాను మీకు లోన్స్ సులువుగా వస్తాయి. మరికొంతమంది లోన్స్ తీర్చివేసే అవకాశం కూడా ఉంటుందండి. మరి 6వ స్థానం రోగస్థానం కూడా అనుకున్నాం కదా. గురుడి దృష్టి మంచిది కదా. అంటే దీర్ఘకాలిక అనారోగ్యం ఏవైనా ఉంటే, డయాబెటీస్ కావచ్చు, స్టమక్ కింద సంబంధించిన సమస్యలు కావచ్చు, ఈ యొక్క సయాటికా కావచ్చు, ఈ యొక్క వెన్నునొప్పి సంబంధంగా కావచ్చు, కొంతమందికి థైరాయిడ్ సమస్య లాంటివి ఏమైనా ఉన్నా కూడా, గొంతు సంబంధంగా ఉన్నా, ఇలాంటి కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా ఉంటే అవి కూడా వాటి నుండి మెల్లిమెల్లిగా తగ్గుముఖం లేదా విముక్తి పొందే అవకాశం కూడా కనబడుతుంది గోచార రీత్యా. మరి శత్రువుల మీద విజయం, మీ యొక్క కాంపిటీటర్స్ మీద అల్టిమేట్గా మీదే విజయం అని చెప్పాలి. స్టూడెంట్స్ విషయానికి వస్తే